ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తున్నా ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారా? ప్రతిదినం వస్తున్న వాగ్దానాలన్నీ కూడా చూస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఉన్నారా? దేవుడు ఉదయకాలంలో మనల్ని లేపి దర్శిస్తూ వాక్కునిచ్చి బలపరుస్తూ ఉండగా ఆయన చిత్తమేంటో గ్రహిద్దాం, చిత్తానుసారంగా బ్రతకడానికి ప్రయాసపడదాం. ఈ దినము దేవుడు మనకి ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి కీర్తనలు 50వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఈరోజు దేవుని బిడ్డలారా, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఎవరైతే నన్ను మహిమపరుస్తారో నా రక్షణ వారికి కనపరచు రీతిలో మార్గము వారి కొరకు సిద్ధపరుస్తాను అంటూ ఉండగా, ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించడానికి మనం ఇష్టపడాలి. యెహోవాను స్తుతించడం మంచిది, అది యథార్థవంతులకి శోభస్కరం. కనుక ఏ స్థలంలో ఉన్నా, మీరు ఎక్కడున్నా, ఈ వాగ్దానం ద్వారా ప్రతి సమయంలో దేవుణ్ణి స్తుతించడానికి సిద్ధపడుతూ ఉండగా మీ కొరకు మార్గాలు సిద్ధపరచబడతా ఉంటాయి. ఎర్ర సముద్రం వంటి ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ వారికి మార్గాన్ని సిద్ధపరిచారు. ఎరుకో కోటగోడలో ఆ యొక్క భయంకరమైన బంధకాల మధ్య వారు ఉంటున్నప్పుడు వారు దేవుని స్తుతిస్తూ ఉండగా దేవుడు అక్కడ వారికి మార్గాలు తెరిచినట్లుగా ఈరోజు మన జీవితంలో కూడా దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరచడం, దేవుని గొప్ప చేస్తూ ఉండగా నీ కొరకు నా కొరకు ఒక గొప్ప మార్గాన్ని, ఒక ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. అక్కడ నీకు విడుదల ఉంటుంది, విమోచన ఉంటుంది, అద్భుతం ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది. దేవుడు గొప్ప కార్యాలు చేయని నీ జీవితంలో మొదలు పెట్టబోతూ ఉండగా దేవుణ్ణి స్తుతించడానికి సిద్ధపడదాం, దేవుని నామాన్ని మహింపరచడానికి సిద్ధపడదాం. కాబట్టి ఏ శ్రమంలో మీరున్నా, ఏ వ్యతిరేకతల్లో మీరున్నా, ఏ ఇబ్బందుల్లో మీరున్నా యెహోవాను స్తుతిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ గొప్ప కార్యాలు చూద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినం మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలకి ఈ వాగ్దానం మీరు ఇచ్చి వారిని బలపరుస్తున్నారో వారిని నిన్ను స్థుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తూ ప్రతి మార్గం కూడా వారి పట్ల విడుదల కార్యం, అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యాలతో గొప్ప కార్యాలు జరిగిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ దినము బర్త్డేస్, మ్యారేజ్ చేసుకునే వారికి క్షేమం ఇచ్చి నీ నామానికి బహుబలంగా ఘనత తెచ్చుకోవాలి తండ్రి. ప్రయాణం చేసిన వారికి క్షేమము, అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత, విడుదల, అద్భుతాలు, ఉద్యోగంలో, వివాహంలో, చదువుల్లో, విడిపోయిన కుటుంబాలు అద్భుతమైన నీ బలమైన కార్యాలు జరిగిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రతి ఇరుకు ఇబ్బందుల్లో వారి మార్గాలన్నీ తెరిచి మీ నామానికి ఘనత తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీ సొంతం చేసుకుంటూ తప్పనిసరిగా 10-20 మందికి షేర్ చేయడం మర్చిపోవద్దు. అక్కడ షేర్ బటన్ ఉంటుంది, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహింపరుద్దాం, దేవుని నామాన్ని గణపరుద్దాం. కాబట్టి షేర్ చేస్తూ ఉండగా దైవిక బ్లెస్సింగ్స్ షేర్ అవుతూ ఉంటాయి. మీకు మంచి మార్గాలు, ఆశీర్వాదం అనే మార్గాలు సిద్ధపడతా ఉంటాయి. కనుక ఈ రోజంతా మీకు దీవెనకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.